అమ్మాయిలు మ్యాక్సిమం బొద్దుగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఒక స్పెసిఫిక్గా వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు సరైన ఫిజిక్ రావాలి అంటే ఏం చేయాలంటారు? చాలా వరకు అనుకునేది ఏంటంటే సర్టన్ మెజర్మెంట్స్ ఉంటే సరైన ఫిజిక్ అని కొంతమంది అనుకుంటారు. పొట్ట రాకూడదు అనే ఒక్క కారణం కోసం వీఆర్ లిమిటింగ్ అవర్ ఫుడ్ కదా. ఫుడ్ తక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్. అసలు మెటబాలిజం అంటే ఏంటి, ఏ స్టేజ్లో ఎంతవరకు ఉండాలి అంటారు? ఆల్వేస్ గ్యాస్ ఉండడం, రిఫ్లెక్స్ రావడం చాలా మంది చెప్తుంటాడు. ఇంట్లో ఎంజైమ్స్ కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, ఇవి సరిగ్గా లేకపోవడం వల్ల. ఎలాగో కెమికల్ బేస్డ్ ఫుడ్ తింటున్నాం, ఆ ఫుడ్లో కూడా మనకి మంచి ఫుడ్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి? మీ ఇన్డెప్త్ టెస్ట్లు చేసుకొని నాకు థైరాయిడ్ తక్కువ ఉందా, ఇది హార్మోన్ తక్కువ ఉందా, ఇట్స్ నాట్ ఈవెన్ కాదు. ప్లస్ ఇవన్నీ కూడా బాడీని ఇంకా మనం హింసిస్తూనే ఉంటాం. సాల్ట్ గురించి అంటే ఎవరైనా సరే 5 to 6 grams ఆఫ్ సాల్ట్ తినాలి అంటారు. ఇది ఈజ్ ఇట్ రైట్? నేను ఇంకా కొంచెం ఎక్కువే కూడా తింటాను, ఎందుకంటే బికాస్ సాల్ట్ మంచిది. అంటే అదే మన రొటీన్ లైఫ్లో చిన్నగా చేసే తప్పులు కూడా మన మెటబాలిక్ ఏజ్ మీద పడుతుంది అంటారు. రివర్సింగ్ ఏజ్ కూడా పాసిబుల్. ఎట్లా అంటే అంత టైం ఎప్పుడు పెడతాము అంటే వెన్ వి నో మన బాడీ మనకి ఇంపార్టెంట్ అన్న విషయం మనకు తెలిస్తే మనం పెడతాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. అందంగా, ఫిట్గా, అలాగే చూడముచ్చటగా ఉండాలి అని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. మరి ఈ ఫిట్నెస్లో భాగంగా తాను చేసే ఎక్సర్సైజెస్ కానీ, తన డైట్ వివరాలు కానీ, ఇలాంటివి కొన్ని తనకి తెలియకుండా ఎవరో ఏదో ఎక్కడో చెప్పారు అని ఇలా ఏవో చేసి ఉన్న రూపాన్ని కాస్త ఇంకో విధంగా పట్టుకెళ్ళి అసలు రూపం కూడాను చూడలేని స్థితిలోకి ఈరోజు అమ్మాయిలు వచ్చేస్తున్నారు. చాలామంది ముద్దుగా బొద్దుగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా అని సన్నంగా ఉండే వాళ్ళలో మాత్రం ఏ ప్రాబ్లమ్స్ లేవని కాదు, వాళ్ళలో కూడా ఉంటాయి. అసలు ఎవరు ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సార్, ఫిట్నెస్ కోచ్. తను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? నైస్ మీటింగ్ యు. గ్రేట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అమ్మాయిలు మ్యాక్సిమం బొద్దుగా ఉండడం మనం చూస్తూ ఉంటాం, లేదంటే చాలా థిన్గా ఉంటారు. అసలు ఒక స్పెసిఫిక్గా వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు సరైన ఫిజిక్ రావాలి అంటే ఏం చేయాలంటారు? ముందు అసలు సరైన ఫిజిక్ అంటే ఏంటి అనేది మనకు క్లారిటీ ఉండాలి కదా. అవును. సో చాలా వరకు అనుకునేది ఏంటంటే సర్టన్ మెజర్మెంట్స్ ఉంటే సరైన ఫిజిక్ అని కొంతమంది అనుకుంటారు. కొంతమందికి సన్నగా ఉండడమే 30-36 అనుకుంటారు. ఆ మెజర్మెంట్స్ మన సినిమా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, మూవీస్ వల్ల కావచ్చు, లేకపోతే మోడలింగ్ కెరియర్ వాళ్ళ వల్ల కావచ్చు. అంటే ఇవంతా ఏంటంటే ఇటు ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి, మోడలింగ్ కానివ్వండి, ఇందులో ఉండేది తక్కువ పర్సెంట్ ఫీమేల్స్. కానీ మనం ఎక్కువ పర్సెంట్ ఫీమేల్స్కి ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ కదా ఈ మెజర్మెంట్స్తో ఉండడం. ఎందుకు అందరం చూస్తున్నాం మనం ఇప్పుడు. కానీ దానికి ఏం చేయడం వల్ల ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రకరకాల షేప్స్ చూస్తున్నాం మనం. నాట్ జస్ట్ కొంతమంది ఏమో మీరు అన్నట్టు ఎక్కువ ఎక్సెసివ్ డైటింగ్ చేయడం, కొంతమంది ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేయడం, కొంతమంది అస్సలు చేయకపోవడం. సో నాకు అర్థమైంది మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటే, ఇందులో ఉన్న లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే అసలు ఏం చేస్తే వాళ్ళు మెయింటైన్ చేయగలరు అనేది వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. ఏదో చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచో అవి తీసుకుంటూ ఉంటారు. పాపం కొన్ని రోజులకి అవి కూడా చేయలేక డీలా పడుతూ ఉంటారు. కన్ఫ్యూజన్ వల్ల మెయిన్ థింగ్ క్రియేట్స్ కన్ఫ్యూజన్. లాస్ట్ 40 years నుంచి ఫిట్నెస్ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో అందులో ఉన్న గ్లామర్ వల్ల, because everyone is aiming at like to look at certain look like a certain star అని వాళ్ళ ఇలాంటివి మనకి ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల వి జస్ట్ ఫాలోయింగ్ ఫిట్నెస్ ఇండస్ట్రీ లేకపోతే న్యూట్రిషన్ ఇండస్ట్రీ ఎవరైతే మన మీద ఏవైతే స్టాండర్డ్స్ ఇవి రుద్దుతున్నారో వాటిని మనం అబ్జర్వ్ చేసేసుకుంటున్నాం. వాటిలో ముఖ్యంగా ఏంటంటే మొదలైంది నో షుగర్ డయట్ అని, లేదంటే నో కెలోరీ, తర్వాత ఫ్యాట్ ఫ్రీ. కొంతకాలం ఏమో మనం చేసాం నో కార్బ్ అని. తర్వాత ఈ మధ్యలో హై ప్రోటీన్ షేక్స్, న్యూట్రియంట్స్ ఏమంటారు సప్లిమెంట్స్, ఎక్కువ సప్లిమెంట్స్ వాడడం,
తర్వాత రా ఫుడ్ తినడం, సో ఎక్స్ట్రీమ్ డైట్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో మనం ఇప్పుడు మీరు అన్నట్టు ఇవన్నీ ఏది కూడా ఫీజిబుల్ కాదు, ప్రాక్టికల్లీ లాంగ్ టర్మ్లో ఏది కూడా కాదు అనేది దాదాపు మనందరికీ అర్థమైంది. ఎవరైతే ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉన్నామో, ఎక్సర్సైజ్ చేసి ఎంతో కొంత సన్నగా అవ్వాలని ట్రై చేసామో, లేదా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని కూడా ట్రై చేస్తున్నాం. సో ఎవరైతే అలా ట్రై చేసామో అది జరగట్లేదు, ఇట్స్ నాట్ ప్రాక్టికల్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా డైట్ గురించి చెప్తే వాళ్ళు ఏం చెప్తుంటారు, మోస్ట్లీ 2 months మీరు ఈ డైట్ చేస్తే ఇంత వెయిట్ లూజ్ అవుతారు, 10 kilos వెయిట్ లూజ్ అవుతారు అని చెప్తున్నారు. వాట్ అబౌట్ ద ఆఫ్టర్ 2 months తర్వాత ఏంటి అనేది ఎవరు మాట్లాడరు. సో మనం కూడా 2 monthsలో నేను సన్నగైపోవాలి. సో వై ఈస్ దట్ గోల్? 2 months తర్వాత ఏంటి? నువ్వు అలాగే ఉండాలనుకుంటున్నావా? ఇది ప్రాక్టికల్లీ నిజంగా పాసిబులా? ఇలాగా నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ డైట్ చెడ్డది మంచిది అనట్లేదు, కానీ నేను కొంతమందిని చూస్తున్నాను లిక్విడ్ డైట్ అని చెప్పేసి జస్ట్ కాఫీ తాగి మళ్ళీ 2 hours తర్వాత ఒక జ్యూస్ తాగి మళ్ళీ ఒక సూప్ తాగి, సో ఇలా తగ్గారంట, ఒక ఎన్నో కిలోస్ తగ్గాము అని చెప్తున్నారు. బట్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 2 monthsలో మీరు తగ్గారు, 3 monthsలో తగ్గారు, 8 kilos తగ్గాము, సన్నగా అయిపోయాము, పొట్ట తగ్గిపోయింది అని చెప్తున్నారు. కానీ ఇది లాంగ్ టర్మ్ 2 years మీరు చేయగలరా ఇది? సో ఏ టెంప్టేషన్స్ని కూడా మీరు ఇదవ్వకుండా ఇదే డైట్ ఒక 2 years చేయగలరా? చేయలేము అంటే అర్థం ఏంటి? అది రెస్ట్రిక్టివ్ డైట్. ఎనీ రెస్ట్రిక్టివ్ డైట్ మన బాడీ మీద స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ ఓవర్గా చేయడం కూడా ఇట్ విల్ క్రియేట్ మోర్ స్ట్రెస్. అందుకే ఇదన్నిటికీ బేసిక్ కారణం ఒకటి ఉంది, అది నేను ఇవాళ చాలా ఇది మన ఏమంటారు ఫీమేల్స్ అందరిలోకి, ఎక్సర్సైజ్ ఎంతూసియాస్ అందరిలోకి బాగా వెళ్ళాల్సిన వర్డ్ అనమాట, హైపోమెటబాలిజం. ఓకే, మనం మెటబాలిజంని మనమే స్లో చేసేసుకుంటున్నాం, మనమే చేతులారా. మనకంటూ ఒక మెటబాలిజం ఉంటుంది, జనరల్గా అందరికీ తెలుసు మెటబాలిజం అంటే ఏంటి. మన బాడీలో తెలుగులో అయితే దీన్ని జీవక్రియ అంటారు. సో ఈ మన సెల్స్లో జరిగే ప్రతి జీవక్రియ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో మనం తినే ఫుడ్ని అది ఈ మెటబాలిజం అనేది ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ని మెటబాలిజం అంటాం. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే హీట్ జనరేట్ అవుతుంది, సో ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో అది మన బాడీకి యూస్ఫుల్ ఎనర్జీ. ఎందుకు ఎనర్జీ? నాట్ జస్ట్ ఎక్సర్సైజింగ్కి యూస్ఫుల్, నాట్ జస్ట్ ఒక క్రికెట్ ఆడడానికే కాదు, మనం కూర్చొని థింక్ చేయడానికి కూడా చాలా ఎనర్జీ అవసరం మనకి. పిల్లలు అయితే టీనేజర్స్ మీరు అన్నట్టు గ్రోయింగ్ కిడ్స్కి అయితే వాళ్ళకి ఎనర్జీ చాలా అవసరం. కానీ మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే పొట్ట రాకూడదు అనే ఒక్క కారణం కోసం వీఆర్ లిమిటింగ్ అవర్ ఫుడ్ కదా. ఈ ఫుడ్ తక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది, ఈ మెటబాలిజంని కంట్రోల్ చేసేది మొత్తం కూడా మనందరికీ తెలుసు. థైరాయిడ్, హైపోథైరాయిడ్ సైర్ అని మెడికేషన్స్ వాడుతుంటారు. సో ఇది ఒక గ్లాండ్, ఇది థైరాయిడ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో మెటబాలిజం ఎప్పుడు స్లో అవుతుందంటే మనం ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేసేసినప్పుడు, ఆ స్ట్రెస్ వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్స్లో లోపం వస్తుంది. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్స్లో డెఫిసిట్ వచ్చేస్తుందో బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ డైజెషన్, రెస్పిరేటరీ సిస్టమ్, మన ఏదైనా సర్క్యులేటరీ సిస్టమ్ కావచ్చు, మన ఈవెన్ సెక్స్ డ్రైవ్ తగ్గిపోతుంది. హార్మోన్స్లో వచ్చిన చేంజెస్ వల్ల చాలా వరకు ఈ రోజుల్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే సెక్స్ డ్రైవ్ తగ్గిపోవడం. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉంటుందో అది కొలెస్ట్రాల్ని స్టెరాయిడ్స్గా కొన్ని హార్మోన్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట, ఈస్ట్రోజన్. ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఈ ప్రాసెస్లో థైరాయిడ్ కొలెస్ట్రాల్ని ఇట్లా కన్వర్ట్ చేయాలి. మనకి లెస్ థైరాయిడ్ ఉన్నప్పుడు బాడీలో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా తగ్గిపోతే ఇన్ జనరల్ ఆసక్తి తగ్గిపోతుంది, సెక్స్ మీద ఉండే ఇది తగ్గిపోతుంది, హార్మోన్స్ కూడా సపోర్ట్ చేయవు. లేడీస్లో కూడా ఇన్ఫర్టిలిటీ, సిస్ ప్రాబ్లమ్స్, పాలిసిస్టిక్ ఓవరీస్ అని చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లేడీస్ కూడా. వీటన్నిటికీ కారణం ఏంటంటే హైపోథైరాయిడిజం లేదా హైపోమెటబాలిజం. మన మెటబాలిజంని మనమే చేతులారా దాన్ని ఒక బ్యాక్కి తెచ్చేస్తున్నాం అనమాట. సో మీ బాడీ మాదిరి ఒకటి ఉంది, యూ రిక్వైర్ మేబీ 2000 calories ఆఫ్ ఫుడ్ బేస్డ్ ఆన్ యాక్టివిటీస్. మీరు ఈ రోజులో ఏమేం పనులు చేస్తారు దాని మీద బేస్ అయ్యి మీ ప్రతి శరీరానికి ఇంత ఫ్యూయల్ లాగే కదా ఫుడ్ అనేది ఒక ఫ్యూయల్. మీకెంత అవసరమో నాకెంత అవసరం అనేది డిఫరెంట్. ఐఎమ్ ఎన్ అథ్లెట్,
నేను ఎక్సర్సైజెస్ చేస్తాను, సో నా రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, డిపెండ్స్ ప్రతి మనిషికి అలాగా. సో ఆ ఫుడ్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో మీరు దాన్ని రెస్ట్రిక్ట్ చేసి తక్కువ తింటుంటే కనుక దట్ విల్ బి కాల్డ్ స్లో మెటబాలిజం. ఎందుకు? మీరు రిక్వైర్డ్ ఫుడ్ని మీరు తీసుకోవట్లేదు, అప్పుడు మీ థైరాయిడ్ ఏం చేస్తుందంటే మీరు తీసుకున్న తక్కువ ఫుడ్ నుంచి తక్కువ ఎనర్జీ వస్తుంది మీకు. సో మీకు బాడీలో తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతున్నప్పుడు మొత్తం సిస్టమ్స్ అన్నీ మెల్లగా బ్రేక్ డౌన్ అవుతాయి. ఓకే, సో మెటబాలిజం స్లో అయిపోతుంది. థైరాయిడ్ కూడా ఇంకా హైపో స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ ఉన్నాయన్నమాట, ఇంకా మనం సైంటిఫిక్ టర్మ్స్లోకి వెళ్తే అవన్నీ డిస్కస్ చేస్తే అందరికి కూడా అర్థం కాదు. సో మనం జనరల్గా మాట్లాడుకుంటే, సో వన్స్ థైరాయిడ్ డిక్రీజ్ అయిపోయిన తర్వాత ఎఫెక్ట్ లివర్ మీద ఉంటుంది. సో లివర్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వదు. దాని ఎఫెక్ట్ ఇది కిడ్నీస్ మీద, మెయిన్గా కిడ్నీస్ మీద టాప్లో 2 అడ్రినల్ గ్లాండ్స్ అని ఉంటాయన్నమాట. అవి ఎప్పుడైతే థైరాయిడ్ తక్కువ ఉంటే అది ఏం చేస్తాయంటే ఈ గ్లాండ్స్ని పుష్ చేస్తుంది, ఎక్కువ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేసేలాగా. సో స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో మనం ఇందాక నేను చెప్పాను కదా, తినకపోవడం అనేది ఈజ్ క్రియేటింగ్ స్ట్రెస్ ఆన్ ద బాడీ. ఎలాగో చెప్తాను. మనం తినకపోవడం వల్ల స్ట్రెస్ అది బాడీకి. సో అదేం చెప్తుంది అంటే కిడ్నీస్ని నువ్వు ఈ కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్స్ని రిలీజ్ చేయమని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి అంటే మన బాడీలో ఏదైనా మనకు థ్రెట్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే సరదాగా చెప్తున్నాను, ఇక్కడ ఏమైనా బాంబు పడింది మన పక్కలో అన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఇమ్మీడియట్గా ఫైట్ అండ్ ఫ్లైట్ అంటారు దాన్ని. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. నేను పారిపోవాలా, లేకపోతే ఎవరినైనా తప్పించుకొని నన్ను నేను సేవ్ చేసుకోవాలా, యాంగ్జైటీ ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం మనం. ఆ మోడ్లోకి వెళ్ళినప్పుడే ఆ హార్మోన్ రిలీజ్ అవుతే మనకి ఇట్ విల్ హెల్ప్ అవర్ బాడీ. అలా కాకుండా నువ్వు డైలీ లైఫ్లో ఎవ్రీడే నువ్వు తినకుండా, నాట్ జస్ట్ తినకపోవడం, రైట్ ఫుడ్ తినకపోవడం, తర్వాత ఎక్సర్సైజ్ కూడా టూ మచ్ చేయడం లేదా తక్కువ చేయడం, ఇవి అన్నీ కూడా స్ట్రెస్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ స్ట్రెస్ వల్ల రెగ్యులర్గా మన బాడీలో ఏమవుతుందంటే ఈ కార్టిజాల్ కానివ్వండి, ఇంకా స్ట్రెస్ హార్మోన్స్ చాలా ఉన్నాయి, అన్నీ రెగ్యులర్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా రిలీజ్ అయ్యి ఇవి ఎక్కడికి వెళ్ళాలి? అవి చేసే పని ఏంటి అంటే దే విల్ క్రియేట్ ఫ్యాట్. ఓకే, మెటబాలిజం ఆల్రెడీ స్లో, ఫుడ్ లేదు దాని మీద ప్రాసెస్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి. సో ప్లస్ థైరాయిడ్ కూడా తక్కువ ఉంది, అది కూడా ఉన్న ఫుడ్ని కూడా ఇట్స్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్ ఇంటూ ఎనర్జీ. సో ఉన్న ఫుడ్ ఫ్యాట్గా మారిపోతుంది. ప్లస్ ఆ ఫ్యాట్ ఎక్కువగా ఫీమేల్స్కి అయితే పొట్ట భాగంలో అరౌండ్ ద బెల్లీ కామన్ ఫీచర్. ప్లస్ ఇందాక ఒకటి చెప్పాను కదా నేను, కొలెస్ట్రాల్ కన్వర్షన్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయని, మెయిన్గా ఈస్ట్రోజన్ అలాంటివి. ఇవి నాట్ జస్ట్ మనం తినకపోవడం వల్లే కాదు, ఇవి కాస్మెటిక్స్ ఎక్కువ యూసేజ్ వల్ల ఆ స్ట్రెస్ కూడా ఉంటుంది అనమాట. దానివల్ల కూడా ఎక్కువ ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతూ ఉంటుంది బాడీలో. ఆ ఎక్కువ రిలీజ్ అయిన ఈస్ట్రోజన్ ముఖ్యంగా ఫీమేల్స్కి ఇక్కడ ఫ్యాట్ వచ్చేస్తుంది అనమాట. చాలామందికి ఈ పార్ట్లో నాకు ఎందుకు నేను కోచింగ్ చేస్తాను కదా, కొంతమంది నా దగ్గరకు వచ్చి నాకు ఇక్కడ తగ్గాలి ఇలాంటి ఇస్తారనమాట గోల్స్ వాళ్ళవి. అప్పుడు మేము ఎనలైజ్ చేస్తే వాళ్ళ డైలీ హ్యాబిట్స్ కానివ్వండి ఇలాంటివి చెక్ చేసి చూసినప్పుడు సో వాళ్ళ హ్యాబిట్స్లో ఇలాంటివి వస్తుంటాయి అనమాట ఎక్కువ. ప్లస్ రీసెర్చ్ కూడా అంటే మేకప్ వల్ల కూడాను బాడీ వెయిట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈస్ లింక్డ్ అని చెప్తున్నా. ఇమీడియట్ గా మేకప్ వేసుకున్నాను నేను రేపు అవకాశాలు ఉన్నాయి అంటున్నాను. సో ఇలా ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్. సో మనం ఒక హోలిస్టిక్ వేలో చూస్తే తప్ప ఇట్స్ నాట్ ఈజీ అనమాట చెప్పడానికి. ఇప్పుడు సో మీ గోల్స్ అనేవి రియలిస్టిక్గా అందుకని ఆలోచించి పెట్టుకోవాలి మనం. సో నేను హెల్త్ కావాలా, నాకు అసలు హెల్త్ అంటే ఏంటి? ఇందాక మనకు అనుకున్నాం కదా సన్నగా ఉండడం హెల్తా? యూ కెన్ టెల్ మీ. సో ఎంతమంది మీ సన్నగా ఉన్న ఫ్రెండ్స్కి స్లీప్ ప్రాబ్లం ఉంది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు. ఎంతమందికి ఇండైజెషన్ ఉండి ఉండొచ్చు, కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, దే లుక్ వెరీ థిన్, మీరన్న 0 సైజ్లో ఉంటారు, బట్ ఎవ్రీడే లైఫ్లో దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఆల్ దిస్. కాన్స్టిపేషన్ ఉంది, తర్వాత ఇందాక మనం చెప్పుకున్న చాలా ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ, బాడీ టెంపరేచర్లో టచ్ చేస్తే. సో దట్ మీన్స్ థిన్గా ఉండడం అనేది హెల్దీ అనేది కాదు. సో మనం ఏం చూస్ చేసుకుంటున్నాం? డూ వీ వాంట్ టు బీ హెల్దీ? మనం థిన్గా ఉండాలనుకుంటున్నామా? సో ఆ లెవెల్ నుంచి మనం గోల్ సెట్ చేసుకోవాలి అంటే మనకి నాలెడ్జ్ కొంచెం అవసరం అవుతుంది. సో మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్కువగా తెలుసుకోవాలి.
ఎప్పుడైనా మనం మార్కెట్ మీద డిపెండ్ అయితే ఈ ఫిట్నెస్ Fitness ఇండస్ట్రీ industry కానివ్వండి, మీద. వాళ్ళు ఏమని ప్రమోట్ చేసుకుంటారు, మీరు ఈ పిల్ తీసుకుంటే సన్నగా అవుతారు. సో వాళ్ళకి మీరు ఈ పిల్ వేసుకుంటే వాళ్ళకి ఎన్ని ప్రాఫిట్. కొనుక్కుంటే వాళ్ళకి ప్రాఫిట్ కాబట్టి వై విల్ దే గివ్ యూ ఆల్ ద రీసెర్చ్, ఆల్ ద నాలెడ్జ్ మీకు ఇవ్వరు. కొన్ని సందర్భాల్లో ఉంటుంది. సో నేను కూడా అలా స్టార్ట్ చేసిన దాన్ని, టు బీ ఆనెస్ట్, వెయిట్ తగ్గాలి అని చెప్పి నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను మొదట్లో. అలాగా సో ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్. నేను ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ చేశాను. వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు నా నీడ్స్ ఇంకా పెరిగాయి. సో నాకు మసిల్ ఎక్కువ ఉంటేనే నేను ఎక్కువ స్ట్రాంగ్గా లిఫ్ట్ చేయగలను. సో ఎప్పుడైతే నాకు ఈ గోల్ చేంజ్ అయిందో, ఐఎమ్ నో మోర్ ఫోకసింగ్ ఆన్ సన్నగా అయిపోవాలి, నా వెయిట్ తగ్గాలి, ఓవరాల్ వెయిట్ తగ్గాలి అనే గోల్ నాది మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నా గోల్ ఏంటంటే ఐ వాంట్ బి స్ట్రాంగ్, లిఫ్ట్ మోర్, కాంపిటీషన్లో నేను గెలవాలి. సో నేను సన్నగా అవడం గురించి అయితే నాకు సన్నగా యూ వాంట్ టు బి స్ట్రాంగ్, నాట్ ఫిట్. ఫిట్ అండ్ స్ట్రాంగ్. సో వన్స్ ఈ గోల్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ అయిపోతుందో మాధురి, యువర్ లైఫ్ మీ దాని చుట్టూ ఉన్న ఈ కాంపనెంట్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు బాడీకి సంబంధించి మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్. హైపో మెటబాలిజం ఉండటం వల్ల ఇప్పుడు మీరు ఏవైతే ఈ బాణపుట్ట రావటం కానీ, షేప్ అవుట్ అవటం కానీ అమ్మాయిలు అవుతూ ఉంటారని చెప్పాను. అసలు మెటబాలిజం అంటే ఏంటి? అది ఎప్పుడు మనకి అంటే ఏ స్టేజ్లో ఎంతవరకు ఉండాలి అంటారు? ఆ మెటబాలిజం రేషియోస్ ఏమైనా ఉంటాయా? థైరాయిడ్ అనేది దీన్ని కండక్టర్ అంటారు. ఎందుకంటే బస్కి కండక్టర్ ఎలాగో థైరాయిడ్ గ్లాండ్ అలాగా. ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకున్న మిగతా హార్మోన్స్, మిగతా గ్లాండ్స్ అన్నిటినీ కూడా థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది బాడీలో. సో ఇది దాన్ని సరిగా ఉంచుకోవాలి. యూజువల్గా థైరాయిడ్ టెస్ట్ ఉంటుంది. మనం ఏంటంటే ఎర్లీ ఏజెస్లో అది ఎప్పుడు చేసుకోము. ఎప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బాగా నీరసంగా ఉంటుందనో, సంథింగ్ వెయిట్ బాగా గెయిన్ చేసేస్తుంటారు సడన్గా కొంతమంది. అలా వెళ్ళి కానీ, లేకపోతే వెయిట్ బాగా తగ్గిపోతూ ఉండొచ్చు. సో అప్పుడు డాక్టర్ ఒక టెస్ట్ రాస్తారు, లేకపోతే రొటీన్గా ఏదైనా టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక TSH అని ఒక టెస్ట్ చేస్తుంటారు, బ్లడ్ చెక్. అసలు యాక్చువల్గా బ్లడ్ని చెక్ చేస్తే అంత రైట్ కాదనమాట ఆ టెస్ట్ కూడా. ఎందుకంటే థైరాయిడ్ సెక్రెట్ చేసేవి T1, T2, T3, T4 అని ఇంకా కొన్ని హార్మోన్స్ ఉంటాయి. సో వీటిల్లో T3, T4 అనేవి మేజర్ హార్మోన్స్. ఇవి మిగతా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. కాకపోతే వీటిని కరెక్ట్గా ఇట్లా బ్లడ్ శాంపుల్ తీసేసుకొని చెక్ చేసేయగానే తెలిసే టెస్ట్లు కాదనమాట. కొన్ని కేసెస్లో ఈ TSH అనేది గనక నార్మల్గా చూపిస్తుంది, కానీ మనకున్న స్ట్రెస్ వల్ల అదేం చేస్తుంది అంటే సప్రెస్ చేసి నీకు హై ఉన్నా కూడా నార్మల్గా చూపించే కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. ఓకే. ప్లస్ T3, T4 హార్మోన్స్ని మనం అసలు చెక్కే చేయట్లా. చాలా రేర్ కేసెస్లో డాక్టర్స్ కొన్ని ఆ టెస్టులు రాస్తారు, అందరూ రాయరు. ప్లస్ కొంచెం ఫెసిలిటీ కూడా ఉండదు, అన్ని చోట్ల అవి ఉండవు అనమాట. సో ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్. ఎలా ఏ స్టేజ్లో చెక్ చేసుకోవాలి అన్న మీ క్వశ్చన్కి టెక్నికల్లీ మెడికల్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఇట్స్ కాంప్లికేటెడ్. కానీ నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చేసిన రీసెర్చ్ చదవడం కానివ్వండి, ఎండోక్రైనాలజీ, వేరే వేరే సైంటిస్ట్ల ఇవంతా చేసిన రీసెర్చ్ వల్ల నాకు దొరికిన ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ వల్ల ఎలా నాకు ఈ థైరాయిడ్ గ్లాండ్ని మనం సెల్ఫ్ ఇంట్లో ఎట్లా అసెస్ చేసుకోవచ్చు అనే కొన్ని మెథడ్స్ నాకు తెలిసాయి అనమాట. సో అవి యూజ్ చేస్తున్నాం మేము ఇప్పుడు. అవేంటంటే చాలా సింపుల్. ఎవరికైనా మీరు నోటీస్ చేసే ఉంటారు, చాలా కోల్డ్ హ్యాండ్స్. ఇప్పుడు మనకి ఏసీ ఉంది, ఎయిర్కాన్ ఉంది కాబట్టి కొంచెం ఐ ఫీల్ లైక్ లిటిల్ బిట్ కోల్డ్. మీరు డైలీ చెక్ చేసుకోండి, త్రూ అవుట్ ద డే చేతులు చాలా కోల్డ్గా ఉంటాయా? చేతులు, ఫీట్ కూడా చాలా మందికి చెప్తుంటారు చల్లగా ఉంటాయి. మనం ఫ్రెండ్స్ని టచ్ చేసిన ఎవరన్నా చేతులు చల్లగా అనిపిస్తాయి, బాడీ కూడా చల్లగా అనిపిస్తుంది. అది ఆ రీజన్ ఏంటంటే థైరాయిడ్ తక్కువ ఉన్నప్పుడు సెక్రిషన్స్, మెటబాలిజం స్లో అయిపోయినప్పుడు. నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే మెటబాలిజం స్లో ఉంటే ఎనర్జీ తక్కువ రిలీజ్ అవుతుంది, హీట్ కూడా తక్కువ రిలీజ్ అవుతుంది, బాడీ వామ్ ఉండదు, కూల్గా ఉంటుంది. ఫస్ట్ సైన్ అనమాట. ఈవెన్ నోస్ కూడా ఈ ఇట్లా టచ్ చేసినప్పుడు చల్లగా ఉంటుంది కొంతమందికి అది. సో మన బాడీ ఎప్పుడు వామ్గా ఉంటే ఇట్స్ ఎ గుడ్ సైన్, హెల్దీ సైన్. ఓకే, అది ఒకటి ఈజీ మనకి బిఫోర్ గోయింగ్ ఇన్ టు ల్యాబ్ అండ్ టెస్టింగ్ ఇదంతా. సో అది ఒకటి. తర్వాత మన పల్స్ ఒకటి బిట్వీన్ 75 to 90 ఉండడం, అదొక సైన్, అదొకటి చెక్ చేసుకుంటే కనుక. తర్వాత ఇంకోటి ఏంటంటే బాడీ టెంపరేచర్. అన్నాను కదా, కోల్డ్ ఫీట్, కోల్డ్ హ్యాండ్స్ ఉండడం కాకుండా మనం థర్మోమీటర్తో చెక్ చేసినప్పుడు కూడా యూజువల్గా మెర్క్యూరీ థర్మోమీటర్ యూజ్ చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తుంది. మన బెడ్ పక్కనే పెట్టుకుని మార్నింగ్ లేవగానే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే అరౌండ్ 36.56
అలా ఉంటే మన టెంపరేచర్ నార్మల్గా, మెటబాలిజం నార్మల్ ఉన్నట్టు. నేను నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్లో నేను చాలామందికి ఇది చెప్తే బెడ్ దగ్గర పెట్టుకొని థర్మోమీటర్ చెక్ చేసుకోండి మోస్ట్లీ లేచినప్పుడు అని చెప్తే మోస్ట్లీ వాళ్ళు రికార్డ్ చేసిన 35, 34. బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఆ స్టేజ్ వరకు చాలా హెల్దీ, మాకేం ఇష్యూస్ లేవు, ఇప్పుడు నాకు కావాల్సింది వెయిట్ తగ్గడం అని చెప్పి నా దగ్గరకు వస్తారు కదా. యూ ఆల్రెడీ మెటబాలికల్లీ లో, మీరు ఇప్పుడు వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారు. సో మీకు ఎక్సర్సైజ్ ఇస్ నాట్, అసలు మీకు ఆన్సరే కాదు. ఓవర్ ఎక్సర్సైజ్ ఇస్ నాట్ ఆన్సర్. కార్డియో చేసేసి సన్నగా అయిపోయి, సో నేను అది సజెస్ట్ చేయను. మీకు చెప్పేది ఏంటంటే మెటబాలిజంని నార్మల్కి తీసుకొచ్చుకోండి, అలా ట్రీట్ చేస్తామన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ టు క్లయింట్. సో అదొకటి ఎలా మనకు తెలుస్తుంది అన్న మీ క్వశ్చన్కి ఆన్సర్స్లో. తర్వాత ఏంటంటే స్లీపింగ్ వెల్. మీకు గనక నిద్ర ఒకవేళ అంటే వర్క్ ఉండి పడుకోకపోవడం వేరు, ఏమీ లేకపోయినా అవకాశం ఉండి కూడా చాలా మంది మాకు నిద్ర పట్టదు అంటుంటారు. 8 hours మినిమం నిద్రపోగలగాలి, గుడ్ స్లీప్. ఈవెన్ 10 hours పడుకున్నా మంచిది. నేనైతే పడుకున్నానంటే 10 to 11 hours. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు కదపినా కదపలేదు. దట్స్ వెరీ గుడ్. సో దట్ ఆల్సో ఎన్హాన్సెస్ మన మెటబాలిజంకి హెల్ప్ చేస్తుంది. బాడీ రిపేర్ అవ్వడానికి ఈ స్లీప్ టైంలో అంత సెల్స్ రిపేర్ చేస్తాయి బాడీని, హార్మోన్స్ ప్రాపర్గా సెక్రీట్ అవ్వటం. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అనమాట. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అదొకటి. తర్వాత ఏమో స్లీప్ చెప్పాను కదా. ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, యూరినేషన్ ఫ్రీక్వెంట్గా యూరినేట్ చేయడం కూడా స్లో మెటబాలిజం ఉన్న వాళ్ళల్లో ఒక సిమ్టమ్. చాలా ఎక్కువగా చాలామంది నాతో అంటుంటారు, జస్ట్ ఇట్లా వాటర్ తాగిన 5 minutesకే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది అనేది. బికాజ్ ఇట్స్ మెటబాలిజం స్లో ఉండడం వల్ల వేరే ఫంక్షన్స్ అన్ని చెప్పాను కదా, కిడ్నీస్ కూడా సరిగా ఫంక్షన్స్ చేయకపోవడం వల్ల అదొక సైన్. తర్వాత బవెల్ మోషన్ కూడా చాలామంది కాన్స్టిపేటెడ్, ప్రతిరోజు 1 or 2 or ఈవెన్ 3 times బవెల్ మోషన్ అవ్వడం కూడా అది హెల్దీ సైన్ అనమాట. సో అది కూడా ఇంకా చెప్పుకోవాలంటే థైరాయిడ్ రిలీజ్ అవ్వకపోవడం, మన గట్ అనేది ఈ డైజెస్టివ్ సిస్టంలో 70% ఆఫ్ మన ఇమ్యూనిటీ దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే అందులో ఒక HCl వినే ఉంటారు. HCl మనకి ఆకలి వేయడం అనేది ఎలా తెలుస్తుంది మనకి, ఇందులో HCl రిలీజ్ అవుతుంది, గ్యాస్ రిలీజ్ అవుతుంది, HCl యాసిడ్, అది రిలీజ్ అవడం వల్ల మనకి ఆకలి అనే సెన్సేషన్, అదే ఆకలి మనకి. సో నువ్వు తిను అని నీ బాడీ నీకు చెప్తుంది. సో యు ఆర్ రెడీ ఫర్ ఈటింగ్, నీ బాడీలో ఇంకా ఫుడ్ లేదు, నువ్వు తింటే రిలీజ్ అయ్యి నీకు ఎనర్జీ అవుతుంది అని ఒక ఇదనమాట. ఎప్పుడైతే మనం స్లో చేసేస్తామో మెటాబాలిజంని, మనం థైరాయిడ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోతే అది HCl మీద ఎఫెక్ట్, HCl ప్రాపర్గా రిలీజ్ అవ్వదు. ఎప్పుడైతే బాడీలో HCl ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోతే ఇట్ ఎఫెక్ట్స్ యువర్ ఫుడ్, అదే ఆకలి టైంకి అవ్వకపోవడం, ఇలాంటివన్నీ అవుతాయి. ప్లస్ ఫుడ్ని, ఈ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్స్ని రిలీజ్ చేయడానికి, తర్వాత ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. ఇది కనుక HCl సరిగా రిలీజ్ అవ్వకపోతే గట్లో బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతుంది, బ్లోటెడ్ ఫీలింగ్ వస్తుంది. అందువల్ల కూడా పొట్ట కొంచెం పెరుగుతుంది, బ్లోటెడ్గా ఉండి ఆల్వేస్ పైకి ఉన్నట్టుగా కూడా ఉంటుంది. ఆల్వేస్ గ్యాస్ ఉండడం, రిఫ్లెక్స్ రావడం. చాలా మంది చెప్తుంటాడు ఏం తిన్నా కూడా వస్తున్నాయి. సో అలా రిఫ్లెక్స్ లాగా రావడం అనేది ఆ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే గట్లో ఎంజైమ్స్ కానివ్వండి, HCl కానివ్వండి, ఇవి సరిగ్గా లేకపోవడం వల్ల. సో ఈ ఫుడ్ కూడా మామూలుగా మన సిస్టమ్ ఏంటి, డైజెస్ట్ అయిపోయి బాడీకి అవసరమైంది బాడీ అంతా తీసేసుకొని మిగిలిందంతా అయిపోవడం, ఎక్స్క్రీట్ అయిపోవడం, బయటికి వెళ్ళిపోవడం సిస్టమ్. కానీ ఎప్పుడైతే ఎంజైమ్స్ ఇవన్నీ హార్మోన్స్ సరిగ్గా పనిచేయట్లేదో మొత్తం కూడా బయటకు వెళ్ళదు. సో మళ్ళీ రీఅబ్జార్బ్ అవుతుంది బాడీలో. అయ్యి దట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్, గట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ వచ్చేది ఇలాంటి సమస్యల వల్లే అనమాట. కాన్స్టిపేషన్ అది కూడా మళ్ళీ పొట్ట పెరిగే అవకాశాలు ఇట్ విల్ అగైన్. సో మన లింక్లన్నీ ఇట్లా అన్ని చోట్ల ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ మనం ఏం తింటున్నాం అనేది కాదు. మనం ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళామంటే జనరల్గా ఏం తింటున్నాం అనేది కాదు, ఎంతవరకు అరుగుతున్నది అన్నది ఇంపార్టెంట్. సో ఇవన్నీ అదొకటి. సో టెస్ట్లకి మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, టెస్ట్ చేయకుండా మనం ఇంట్లో ఎలా తెలుసుకోవాలి అనేది. సో అందరూ కూడా ఒకవేళ టెంపరేచర్ చెక్ చేసుకోవడం, పల్స్ చెక్ చేసుకోవడం, ఈ కోల్డ్ హ్యాండ్స్ ఉన్నాయా లేదా ఇవి చెక్ చేసుకొని ఒక ఐడియా తెచ్చుకుంటే అప్పుడు యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. నేను ఓకే హెల్దీగా ఉండాలంటే ఏం తినాలి, నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి
ఇప్పుడు మీరు కూడా అదే అడుగుతారు నన్ను. అవును, అసలు హెల్తీగా ఉండాలంటే ఏం తినాలి? అట్లా మరి మెటబాలిజం అంత తక్కువగా ఉంది అని నాకు తెలిసిన తర్వాత తెలుసుకొని నేను అలా ఉండడమేనా, ఏం చేయాలి? సో ఇట్లా తక్కువగా ఉండటానికి కొన్ని రీజన్స్ ఉన్నాయమ్మా. ఇవేంటంటే తినే ఫుడ్తో పాటు రాంగ్ ఫుడ్ తినడంతో పాటు మన చేంజెస్ కూడా వచ్చేసాయి ఫుడ్ హ్యాబిట్స్లో. అండ్ ఫుడ్లో మెయిన్ చేంజెస్ వచ్చాయి. మనకి మంచి ఫుడ్ దొరుకుతుంది, మనం మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నామని చెప్పుకోవటానికి లేదు. ఎందుకంటే ఎవ్రీ ఫుడ్ కంటైన్స్ కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్. సో మనం నిజంగా ఫుడ్ మంచిది తింటున్నామా అంటే దానికైతే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ అంటే ఎలాగో కెమికల్ బేస్డ్ ఫుడ్ తింటున్నాం, ఆ ఫుడ్లో కూడా మనకి మంచి ఫుడ్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి? కరెక్ట్, గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే కన్ఫ్యూజన్ అంతా అక్కడే స్టార్ట్ అవుతుంది. నాకు తెలుసు, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్, సరే అమ్మా నాకు కోల్డ్ హ్యాండ్స్ ఉన్నాయి, ముక్కు చల్లగా ఉంది, ఏం చేయమంటావు ఇప్పుడు చెప్పు అని అనేది మన ఆడియన్స్కి ఫస్ట్ అడిగే క్వశ్చనే అది. సో ప్రతి ఒక్కరికి ఈజ్ నాట్ ఒక కోచ్ని హైర్ చేసుకోవడం ఈజీ కూడా కాదు. మీ ఇన్ డెప్త్ టెస్ట్లు చేసుకొని నాకు థైరాయిడ్ తక్కువ ఉందా, ఈ హార్మోన్ తక్కువ ఉందా, ఇట్స్ నాట్ ఈవెన్ కాదు. ప్లస్ ఇవన్నీ కూడా బాడీ మొత్తం అంతా గివప్ చేయడానికి చాలా టైం పడుతుంది. అవును, ఈ డ్యూరింగ్ దిస్ టైం మనకేం తెలియదు, మనకు తెలియక ఇంకా రాంగ్ హ్యాబిట్స్తో ఇంకా దాన్ని బాడీని ఇంకా మనం హింసిస్తూనే ఉంటాం రకరకాల. ఏవేవో వాళ్ళు చెప్పారని బరువు తగ్గాలని చెప్పి వాళ్ళు చెప్పారని ఒక డైట్ ఫాలో అవ్వటం లేదు, మా పక్కింటి ఆమె 10 daysలో ఇంత వెయిట్ తగ్గిపోయిందని చెప్పి ఆమె చెప్పింది ఫాలో అవటం. వేరే ఏంటంటే మన చేతి వేళ్ళు 5 వేళ్ళు ఒకలా లేవు, వేరే వాళ్ళ బాడీ మన బాడీని కంపేర్ చేసుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ బాడీ ఫంక్షనింగ్ వేరు, మన బాడీ ఫంక్షనింగ్ వేరు. సో అంటే ఒక పర్సన్ ఇప్పుడు అందరికి ఫుడ్ అనేది ఇప్పుడు ఫంక్షనింగ్స్, బాడీ ఫంక్షనింగ్స్ అవన్నీ పక్కన పెడితే మనిషి తీసుకునే ఫుడ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే వాళ్ళు వెయిట్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు, ఎంత వాళ్ళకి ఆకలేసిన దాన్ని బట్టి వాళ్ళు తింటారు. ఆ ఫుడ్లో కూడాను క్వాంటిటీ కన్నా ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయాలంటాను నేను. ముందు ఏం చెప్పాలనుకున్నానంటే ఎందుకు ఈ ఫుడ్ మనకి ఎట్లా ఉంది అంటే, మీరు ఇందాక కూడా అన్నారు ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, వాళ్ళు ఇది తిని తగ్గామని చెప్పడం వల్ల చేస్తున్నాం. మెయిన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటంటే అది చెప్పాలనుకుంటున్నాను. ప్రాసెస్డ్ ఫుడ్ అమ్మ చాలా డేంజరస్. ప్రాసెస్డ్ ఫుడ్ అనేది థైరాయిడ్ సప్రెషన్కి, తర్వాత సాయ్ గురించి చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా డేంజరస్ మనకి బాడీలో. ఎందుకంటే అది యాంటీ న్యూట్రిటివ్ వాల్యూ ఉన్న చాలా ప్రోడక్ట్స్, సాయ్ మిల్క్ తాగుతారు. డైరీ మిల్క్ చాలా మంచిది, చాలా మంది మానేసి ఆమండ్ మిల్క్ ఇట్లా వేరే మిల్క్స్ తాగడం. సోయా మిల్క్ అనేది కల్ప్రిట్. మన ఫిట్నెస్ ఇండస్ట్రీలో మాక్సిమం బిలియన్స్ ఆఫ్ మనీ దానివల్ల ఇదవుతుంది, దాని మీద రన్ అవుతుంది సోయా ప్రోడక్ట్ మీద. ఎందుకు మీల్ మేకర్ తయారు చేస్తారు, సోయా ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, కానీ ఇది చాలా హార్మ్ చేసేసింది. సోయా చంక్స్ చాలా అంటే రెగ్యులర్ గా తినడం అనేది ఇట్స్ నాట్ గుడ్ థింగ్. అవి తర్వాత ఇంకొకటి ఫ్యాట్స్, మనం ఏ ఫ్యాట్స్ తింటాం అనేది. వెజిటబుల్ ఆయిల్స్ చాలా మంచిది అనేసి ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా 30-40 yearsగా జనం అందరూ కన్వర్ట్ అయిపోయారు వెజిటబుల్ ఆయిల్స్కి. వెజిటబుల్ ఆయిల్స్ చాలా డేంజరస్. అందులో ఏముంటాయంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, చాలా కెమికల్స్, టాక్సిన్స్ ఉంటాయి. అవి కూడా మన మెటబాలిజం స్లో అవడానికి, థైరాయిడ్ మీద ఎక్కువ అవి ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో ఈ ఫ్యాట్స్ మనకి చేసింది ప్రాసెస్డ్ ఫుడ్, ఇందాక చెప్పుకున్నట్టు కాస్మెటిక్స్. సో ఇవన్నీ కూడా కారణాలు. ఓకే, వన్ సైడ్ పెడితే మరి మనం ఏం చేయాలి అంటే వీటన్నిటిని కట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ మన ఫుడ్లో చాలా వరకు చాలామంది ఇంటి ఫుడే హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళు బయట ఫుడ్ తక్కువ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువ తినడం అది మనం చూస్తూనే ఉన్నాము. బట్ రైట్ ఫుడ్ తినడం అంటే ఇప్పుడు ఘీ అని, కొబ్బరి నూనె, ఈ ఆయిల్స్లో చూసుకుంటే ఇవి రెండు చాలా మంచిది, మెటబాలిజంని ఎన్హాన్స్ చేస్తాయి. ఇవి థైరాయిడ్ ఫంక్షనింగ్కి చాలా మంచిది. ఇన్ కేస్ మీది మెటబాలిజం స్లో ఉంది, థైరాయిడ్ లో ఉంది అని కనుక మనకు తెలిస్తే ఇమ్మీడియట్గా ఆయిల్స్ స్విచ్ చేసేసి కోకోనట్ ఆయిల్ ఆర్ ఘీ ఆర్ బటర్ యూస్ చేయడం వల్ల అది థైరాయిడ్ ఫంక్షనింగ్ మీద చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఆయిల్స్ తర్వాత రైట్ ఫుడ్స్ అంటే మెయిన్ థింగ్ షుగర్ అండ్ సాల్ట్ గురించి చాలా మాట్లాడుకోవాలి. షుగర్ అండ్ సాల్ట్ మోతాదు మించి మంచిది కాదు, ఓకే, కానీ మనం షుగర్ని బాడీకి రెస్ట్రిక్ట్ చేసేయడం కూడా మంచిది కాదు. ఓకే,
రైట్ షుగర్, ఫ్రూట్స్లో ఉండే షుగర్. బనానా చాలా మంచిది, అందులో చాలా రకాల నాట్ జస్ట్ విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, మోస్ట్ ఆఫ్ B12, బి మొత్తం బికి సంబంధించి, సికి సంబంధించి, ఏ ఈ మొత్తం అన్ని కూడా బనానాలో దొరికేస్తాయి. చాలా కంప్లీట్ ఫుడ్ లాంటిది అది విటమిన్స్ పరంగా చూసుకుంటే. బట్ మనం ఏం చేస్తున్నామంటే అది ఒక్క ఆస్పెక్ట్ వల్ల, దానిలో కార్బ్స్ ఎక్కువ ఉన్నాయి అనే ఆస్పెక్ట్ వల్ల దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. సో ఇలాంటివి మెటబాలిజంని ఎన్హాన్స్ చేసే ఫుడ్స్ ఇవన్నీ. ఇలాంటివి తినడం, సాల్ట్ కూడా చాలా చాలా మంది అసలు అంటే నాకు సాల్ట్ గురించి అంటే పర్ డే ఒక పర్సన్ బాడీ వెయిట్ని బట్టి, అంటే ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే 5 to 6 grams ఆఫ్ సాల్ట్ తినాలి అంటారు. ఇది ఈజ్ ఇట్ రైట్? నేను ఇంకా కొంచెం ఎక్కువే కూడా తింటాను, ఎందుకంటే బికాస్ నేను స్వెట్ మోర్, నా ఎక్సర్సైజ్, నా మినరల్స్ అన్నీ కూడా ఎక్కువ బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి నేను ఇంకా ఫ్రూట్ మీద ఫర్ ఏదన్నా వాటర్ మెలన్ కానీ తినేటప్పుడు సాల్ట్, పైనాపిల్ కానీ కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి తింటాను నేను, బికాస్ సాల్ట్ మంచిది. అంటే ఎక్కువ స్పెట్ చేసే వాళ్ళకి ఎక్కువ సాల్ట్ తింటాం అవసరం కూడా. సో పూర్తిగా మనము ఎవరికా బ్లడ్ ప్రెషర్ ఉంది కాబట్టి వాళ్ళని సాల్ట్ పూర్తిగా మానేసి, నేను చాలా మందిని చూశాను పూర్తిగా సాల్ట్ మానేసిన వాళ్ళు. మానేయడం వల్ల కూడా దట్ విల్ థైరాయిడ్ మీద అది ఇచ్చేస్తుంది అనమాట, స్ట్రెయిన్ పెంచుతుంది, స్ట్రెస్ పెంచుతుంది. సో ఇలాంటి ఫుడ్స్. ఇంకా వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియనిజం కూడా కొంచెం అది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. మీరు కనుక వెజిటేరియన్స్ అయితే ప్రోటీన్ సోర్స్ అనేది ప్రాపర్గా చూస్ చేసుకోవాలి. జనరల్గా వెజిటేరియన్స్ ఏం చేస్తుంటామంటే ఎక్కువగా ప్రోటీన్ అంటే ఇప్పుడు శనగలు ఇలాంటివి చాలా పాపులర్ అయిపోయినాయి, బాయిల్ చేసుకొని తినడం లేదా నానబెట్టుకొని తినడం. నట్స్, టూ మచ్ నట్స్ తినడం కూడా మంచిది కాదు. నట్స్ అనేది డైలీ వీక్లీలో 1 or 2 times కొంచెం అంత తింటే ఓకే తప్ప అంతకు మించి టూ మచ్ తింటే ఇట్ విల్ అగైన్ దాంట్లో ఉండే టాక్సిన్స్, పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఇందాక ఏవైతే చెప్పానో థైరాయిడ్ ఫంక్షనింగ్ మీద. ఇది మాక్సిమం పీనట్స్ లో ఎక్కువగా ఉంటాయి, పీనట్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి. అది పీనట్ బటర్ ఇప్పుడు ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే ప్రతి దాని మీద హెల్త్ అనుకొని జిమ్ ఫినిష్ చేసి ఒక బ్రెడ్ స్లైస్ పీనట్ బటర్ ప్రోటీన్ షేక్స్, ఇట్స్ వెరీ డేంజరస్. అది మార్కెట్ మన మీద పీనట్ బటర్తో ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి అది మంచిదని మనకి అలవాటు చేస్తారు, మనకి ఒక ట్యూన్ చేసేస్తారు. సో ఎనీ నట్స్ అంత మంచిదిగా తినాల్సి వస్తే సోక్ చేసి తినాలి, కుక్ చేసి తినాలి. ఈవెన్ లెగ్యూమ్స్ అంటే మన పప్పు ధాన్యాలు ఇవి కూడా టూ మచ్ తినడం కూడా అంత మంచిది కాదు. సో మా ఇంట్లో నేను కొంచెం ఈ పప్పులు ఇవి ఎవ్రీడే లేకుండా ప్లాన్ చేసుకుంటాను. తక్కువే తినాలి, కుక్ చేసి తినడం మంచిదే, కానీ చాలా వరకు పచ్చిగా తినేవి అస్సలు మంచిది కాదు. నట్స్ కానివ్వండి. అంటే చాలా మంది సోక్ చేసేసి డే నైట్ సోక్ చేసి చేస్తారు కదా, అవి ఓకేనా? స్ప్రౌట్స్ అంటారు, స్ప్రౌట్స్ ఓకేనా? మంచిదే, స్ప్రౌట్ ఫామ్ లో తినడం మంచిదే, బట్ నాట్ ఎ లాట్. ఓకే, స్టిల్ కొద్దిగా అమౌంట్లో వీక్లీ 2 or 3 కన్నా ఎక్కువ. సో మీ సోర్సెస్ని కూడా మారుస్తూ ఉండాలి రెగ్యులర్గా. నాన్ వెజిటేరియన్స్కి అయితే చాలా సోర్సెస్ ఉన్నాయి. లివర్ చాలా హెల్తీ, థైరాయిడ్కి చాలా మంచిది, అది ఎన్హాన్స్ మెటబాలిజం పెంచడానికి. ఇంకా మనకి ఛాన్సెస్ ఉంటే కనుక ఇక్కడ ఆయిస్టర్స్ అవి దొరుకుతాయి, నాకు అంత అలవాట్లు తెలియదు, కానీ బయట కంట్రీస్లో అయితే ఆయిస్టర్స్ దొరుకుతాయి. వెరీ హెల్దీ అనమాట. మనం ఇందాక చెప్పాను కదా, కిడ్నీ హెల్త్కి అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి, వాటి హెల్త్ని చాలా మందికి ఈ రోజుల్లో అడ్రినల్ ఫెటిగ్ అని ఒకటి డయాగ్నోస్ చేస్తున్నారు డాక్టర్స్. సో వాళ్ళకి ట్రీట్ చేయడం, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అడ్రినల్ నుంచి హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ ఎందుకు రిలీజ్ అవుతున్నాయో వాటిని తగ్గించడానికి మెడిసిన్ వేసుకోవడం కాదు, సిమ్టమ్కి మెడిసిన్ వేయడం కాదు సొల్యూషన్. అడ్రినల్ గ్లాండ్స్ ఎందుకు ఎక్కువ సెక్రీట్ చేస్తున్నాయి అంటే నీ థైరాయిడ్ తక్కువ ఉండడం వల్ల. ట్రీట్ దాట్ సిమ్టమ్. ఈవెన్ థైరాయిడ్ తక్కువ ఉంటే కూడా డైరెక్ట్గా థైరాయిడ్ తక్కువ ఏదో మెడికేషన్ ఇవ్వడం కాదు. అది మళ్ళీ ఎందుకు అవుతుంది? నువ్వు సరిగా నిద్రపోవట్లేదా, కడుపు నిండా తినట్లేదా? సో ఇలా అన్నీ కూడా ప్రతిదీ లింక్డ్ అనమాట. సో ఇట్స్ నాట్ ఈజీ టు బి ఆనెస్ట్. ఇప్పుడు ఇలా కూర్చొని మనం ఏదో మనకి డిస్కస్ చేయడం కాదు, చేయటంలో కూడా చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ డూయింగ్. అవును, అందువల్ల మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మార్కెట్ ఇన్ఫ్లుయెన్సెస్ మీద అంత ఫాస్ట్ గా వెళ్ళిపోకుండా, ఎవరైనా చేస్తున్నారని అంత ఫాస్ట్ గా ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని వాళ్ళని ఫాలో అయిపోకుండా మన బాడీకి ఏం కావాలి అనేది మనం తెలుసుకోగలగాలి. ప్లస్ ఈ రోజుల్లో
ఇందాక మాట్లాడుకున్నా టీనేజర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్, చాలా మంది అవసరం, మనకి చాలా అవసరం బాడీకి, బికాస్ యువర్ సర్క్యులేషన్ సిస్టమ్ ఎవ్రీథింగ్, ఈ స్ట్రెస్ హార్మోన్స్ని ఇందులో రిలీజ్ అయ్యే టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్క్రీట్ చేయాలన్నా కూడా ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. మనం స్వెట్ చేయటం, మన మెంటల్ హెల్త్కి కూడా ఎక్సర్సైజ్ చేయడం చాలా ఉపయోగపడుతుంది. కానీ కరెక్ట్ లెవెల్లో చేయాలి. ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ ఏమైపోయిందండి అంటే, ముఖ్యంగా అమ్మాయిలు కొంతమంది, నేను ఓకే ఇవాళ 5 kilometers రన్ చేశాను కాబట్టి ఐఎమ్ ఎలిజిబుల్ టు ఈట్ దిస్, ఒక చాక్లెట్ తినడానికి ఐఎమ్ ఎలిజిబుల్. అసలు ఆ లింక్ అనేది తీసేయాలి మనం కదా. నువ్వు 5 kilometers రన్ చేసి ఇంకా స్ట్రెస్ పెంచు, 5 kilometers అంటే ఓకే అనుకోండి, 15 kilometers అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో నీ బాడీకి ఎంత అవసరమో ఆ లెవెల్లో ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇంకో టర్మ్ కూడా ఉంది, మెటబాలిజం స్టిమ్యులేట్ చేసే వర్కౌట్ కావాలి. సో నేను నా క్లయింట్స్కి అలాగే ఇస్తాను. సో ఎక్సెస్ టూ మచ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానివ్వండి, ఏది టూ మచ్ కాకుండా ఒక బ్యాలెన్స్, తినేటప్పుడు కూడా ఒక బ్యాలెన్స్తో తినడం, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. సో అందువల్ల ఆ ఇన్ఫ్లుయెన్సెస్కి వెళ్ళకుండా, సో డూ మోర్ రీసెర్చ్. సో తెలుసుకోండి, ఇంకా చదవండి. చాలా మనం కావాలంటే వీడియో కింద ఏ డాక్టర్స్ బుక్స్ని ఫాలో అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది నేను కొన్ని మీకు ఇస్తాను. తర్వాత వీడియో కింద కూడా యూ కెన్ గివ్ ఇట్. సో యూనో అది చూసుకొని వాళ్ళు ఆ బుక్స్ చదివి నాలెడ్జ్ పెంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు డాక్టర్స్ దగ్గర సింపుల్గా వెళ్ళడం వల్ల ఇప్పుడు మన కార్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, టైర్ ప్రాబ్లం అయితే టైర్ని తీసి టైర్ పెడుతుంటారు. బాడీ అలా కాదు. జనరల్గా నన్ను ఫ్రెండ్ దగ్గర డిస్కస్ చేస్తున్నప్పుడు విన్నాను, షీ వాజ్ న్యూట్రిషనిస్ట్. ఏదైనా అంటే తనేమో నాకు బాగా నిద్ర పట్టట్లేదు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అంటే, వెయిట్ తగ్గాలి ఇది అది అంటే, మరి ఎక్సర్సైజెస్ ఇవంటే లేదు, నేను ఇలానే కూర్చొని చేయాలి. ఆ అమ్మాయి ఫస్ట్ చూసినప్పుడు అలా ఉందంట, నెక్స్ట్ వచ్చేటప్పుడు కొంచెం సన్నంగా తిన్నయి వచ్చిందంట. ఏం చేసావు, ఎందుకు ఇంత సన్నపడ్డావు, ఇప్పుడు ఎలా ఉంది అంటే, నిద్ర సరిగ్గా పట్టట్లేదు, నేను ఫ్యాట్ రెడ్యూసింగ్ ఆపరేషన్ చేయించుకున్నాను. మనకి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పర్సనల్లీ నేను సజెస్ట్ చేయను. బిఫోర్ యూ గో ఆ స్టేజ్కి వెళ్ళి తగ్గించుకునే కన్నా కూడా మన చేతిలో ఉన్న ఆప్షన్స్ చాలా ఉన్నాయి అనేది నేను నమ్ముతాను. ఓకే, ఇప్పుడు మెటబాలిజం అనేది ఒక పూటలో ఇదన్నిటికీ క్విక్ ఫిక్స్ ఏంటి అని అడిగితే గనక నువ్వు మెటబాలిజం పెరగడం అని చెప్తాను నేను. కానీ అది ఎలా పెరుగుతుంది అంటే చాలా మందికి పాసిబుల్ కాదు. ఓకే, సో అది ఉన్న ఆప్షన్స్ని ఎట్లా పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా జాబ్, నేను ఆల్వేస్ కూర్చునే పని చేస్తాను, నాకు తిరగడానికి ఎక్సర్సైజ్కి వెళ్ళడానికి టైం లేదు, నేను ఏదో ట్రైన్ ఎక్కి వచ్చేసి వర్క్ చేసుకొని మళ్ళీ కూర్చొని వెళ్ళిపోతాను. సో నా మెటబాలిజం స్లో ఉంటుంది, ఎందుకంటే ఆల్వేస్ కూర్చొని ఉంటున్నాను నేను బాడీని మెషిన్ని రన్ చేయట్లేదు. అవును, అందులో ఆప్షన్స్ చూసుకోవడం ఆల్వేస్. ఇప్పుడు మనం గమనిస్తే మన లైఫ్ స్టైల్ కూడా ఎలా అయిపోయిందంటే, జస్ట్ కూర్చొని ఉండడమే కాదు. ద అదర్ డే నేను మా అమ్మతో చూసినప్పుడు, తను ఇంట్లో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది, అంతా చేస్తుంది. 2-3 hours అంతే కూర్చుంది ఫోన్లో, ఇదే పొజిషన్లో, ఇలా ఉంది, ఇలా చూస్తుంది, ఇలా 2-3 hours కూర్చుంది తను అలాగా. మేబీ 3 hours అయినా కానీ అలాగే కూర్చునింది. సో ఈ పోస్చరల్ చేంజెస్ వచ్చేస్తాయి బాడీలో దానివల్ల, ఆ ఫోన్ని ఇలా హోల్డ్ చేసి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల. నాట్ జస్ట్ దట్, మెటబాలిజం కూడా రెడ్యూస్ అయిపోతుంది, ఎందుకంటే మీరు స్టేషనరీగా ఒకే ప్లేస్లో కూర్చున్నారు. సో అలాంటివి కంట్రోల్ చేసుకొని, అట్లా చేయకుండా మీకు అవసరం ఉంటే కొంతసేపు చూస్తాము, తర్వాత పోస్చర్ మెయింటైన్ చేసి ఎల్బోస్ హైలో పెట్టి చూడడం, ఐ లెవెల్లో ఫోన్ పెట్టి చూడడం, ఇలాంటివి మెయింటైన్ చేయడం. చిన్న వాటి వల్ల కూడా మెటబాలిజం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ అది చిన్నవంటే ఇవాళ ఒక్కరోజు నేను 2-3 hours కాదు కదా, ఇది రెగ్యులర్ రొటీన్ అయిపోతుంది, రొటీన్ లైఫ్లో రొటీన్ అయిపోతుంది. అంటే అదే మన రొటీన్ లైఫ్లో చిన్నగా చేసే తప్పులు కూడా మన మెటబాలిక్ ఏజ్ మీద పడుతుందంట. ఏజ్ అని కరెక్ట్గా వర్డ్ మెన్షన్ చేయడం గుర్తొస్తుంది నాకు. రివర్సింగ్ ఏజ్ కూడా పాసిబుల్. ఎట్లా అంటే, ఎప్పుడైతే మెటబాలిజంని మనం ఆల్వేస్ యాక్టివ్గా ఉంచుకోగలుగుతామో ఈ ఫుడ్ వల్ల, ఇవన్నీ ఫాలో అవడం వల్ల, సో ఇప్పుడు ఎర్లీగా ఏజ్ అయిపోవడం కూడా కారణం ఎందుకు అంటే, మన జనరేషన్ మొత్తంలో స్లో మెటబాలిజం ఎపిడమిక్లా అయిపోయింది. ఇది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది అందరికీ, స్లో అయిపోయింది. ఇప్పుడు ఇలా మనం కూర్చొని మాట్లాడుకోవడం కూడా ఎక్కువ కూడా సెడెంటరీగా ఉండడం అలవాటు అయిపోతున్నాం. అలా ఫర్ ఎగ్జాంపుల్ నడవాలన్నా కూడా బయట నోటీస్ చేస్తున్నా కానీ చాలా వరకు మనం చాలా స్లోగా అడుగు వేసుకుంటూ నడవడం, ఇది ఆటోమేటిక్గా స్లో డౌన్ అయిపోయింది ఇదంతా. అవును, అలా కాకుండా
మెయింటైన్ చేస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కూర్చునే వాళ్ళేమో ఇంకొంచెం స్టెప్స్ చేయడం, కూర్చోవడం, లేవడం, ఏదన్నా పని ఇంకొంచెం యాక్టివ్గా చేయడం, అలాంటివి చేస్తే ఫ్యూ చేంజెస్తో బిగిన్ అవుతుంది. ఓకే, తర్వాత మనం ఫుడ్ని చేంజ్ చేసుకోవడం, ఇవి ఆప్షన్స్. ఈవెన్ యోగా, మెడిటేషన్ కూడా హెల్ప్ చేస్తాయి. మెడిటేషన్ విల్ హెల్ప్ యూ అలాట్. సో టు గ్రౌండ్ యూ, యూనో మన బ్రీదింగ్ హ్యాబిట్స్ కూడా దాన్ని మళ్ళీ ఎఫెక్ట్ చేస్తాయి. బ్రీతింగ్ దీంట్లోని చాలా బ్రీతింగ్ తో మనకి చాలా వేస్టేజ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. కరెక్ట్. సో అలాంటివన్నీ. సో అంత టైం ఉండట్లేదు మనకి. అంత టైం ఎప్పుడు పెడతాము అంటే వెన్ వి నో మన బాడీ మనకి ఇంపార్టెంట్ అన్న విషయం మనకు తెలిస్తే మనం పెడతాం. మీరు అంటే ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ ఎనీవన్. ఎవరికైనా వాళ్ళ చాయిస్ వాళ్ళకు ఉంది. సో వెళ్ళి ఆపరేషన్ సర్జరీ చేసుకొని ఫ్యాట్ని తీసేయడం అనేది కంప్లీట్ గా పర్సనల్. వి డోంట్ వాంట్ టు క్రిటిసైజ్. మళ్ళీ అది పెరుగుతుంది అనేది కూడా వాళ్ళకి తెలుసు, గ్యారంటీ తెలుసు. మళ్ళీ పెరుగుతుంది కాబట్టి మనం ఈ మెథడ్ లో అయితే మళ్ళీ పెరగదని గ్యారంటీగా చెప్పగలం కదా. సో అందుకని ఎక్సర్సైజ్, నేను ఒకటి చెప్తాను, మెటబాలిజం కనుక నీకు రైట్ గా ప్రాపర్ బ్యాలెన్స్ లో బాడీ మెటబాలిజం ఉంటే, ఈవెన్ నువ్వు ఏమంటారు డైట్ చేయకుండా కూడా, ఎక్సర్సైజ్ చేయకుండా కూడా యూ కెన్ మెయింటైన్ దట్ వెయిట్. ఓకే, అంత మంచి ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ని వదులుకోకూడదు? అంటే మెయిన్ తెలియకపోవడం, చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం. ఎవరైనా కావాలని బాడీని హింసించుకోము, బట్ హింసిస్తున్నాం మనందరం తెలియకుండా. అంటే మనం ఎంజాయ్ బయట నుంచి ఎంజాయ్ చేస్తున్నాం, మన టంగ్ ఎంజాయ్ చేస్తుంది ఎవ్రీథింగ్, బట్ మన బాడీ సఫర్ అవుతుంది, చాలా సఫర్ చేస్తున్నాం. సో వీ నీడ్ టు గో ఇన్సైడ్ మోర్. మన లోపల ఏం జరుగుతుంది అనేది ఎక్కువ మనం తెలుసుకోవాలి, ఎఫర్ట్ పెట్టాలి అనేది. సో నా ప్రాక్టీస్లో నేను అందరికీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు వెయిట్ లాస్ గోల్తో వస్తారు, కానీ తర్వాత వెళ్ళేటప్పుడు ఫ్యాట్ లెస్ గోల్ అండ్ ఫిట్నెస్ గోల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అఫ్సర్ గారు. చాలా మంచి హెల్ప్ఫుల్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం, అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుందని కూడా మన ఆడియన్స్కి అనుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.